బాగా కాసాయి. చూడసారి మొత్తం పండుగ బలుసుకాయలు విపరీతంగా కాసాయి, మామూలుగా కాదు. ఈ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయన్నీ కూడా పండుగ అయిపోయినాయి. ఆ ఎల్లో కలర్లో కనిపించేది మాత్రం దోరకాయ, ఆ గ్రీన్ కలర్ మాత్రం అది. చూడండి మీరు ఎలా ఉన్నాయి చూడండి, కాయలు విపరీతంగా ఉన్నాయి. మన పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు బతుకుంటే బలుసాకని తిని బతకొచ్చని. కమాన్, ఇదే బల్సాకు, ఇవే ఆ కాయలు. ఫ్యూచర్లో తినాల్సింది ఇదే. మామూలుగా ఉండవు కాయలు. నేను మా మామయ్య వచ్చాం, విత్తనాలన్నీ జోబులు వేసుకుంటున్నాడు మా మామయ్య. కంచె చుట్టూ వేసుకోవచ్చు పొలానికి అని చెప్పేసి ఇట్లా. అబ్బో ఇవన్నీ కోయాలంటే మా వల్ల కాదు. ప్రస్తుతానికైతే ఇవన్నమాట, ఇవి బాగా కోసుకున్నాం. ఇప్పుడు విత్తనాలు ఎలా ఉంటాయో చూపిద్దాం. మామయ్య కొన్ని నోట్లు వేసుకో, విత్తనాలు చూపి. విత్తనాలు చూసే ఎలా ఉంటాయి, స్పెషాలిటీ విత్తనాలు. సరే, మేము పొలానికి కంచెకి కావాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇట్లా వచ్చాం. మాకు ఈ పర్పస్ పరిక్కాయల కోసం వస్తే బొలుసుకాయలు దొరికాయి అనమాట. అలా జరిగిందనమాట.